వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటి ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు షాకిర్ హుసేన్ వారి దగ్గర ఉన్నాము. ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు షాకిర్ హుసేన్ గారికి. మనం ఈనాడు వికలాంగులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సంస్థ ద్వారా వికలాంగులకు ఎన్నో సేవలు, ఎంతో మందికి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పవచ్చు. దాతలు కూడా ఈయన చెప్పిన వెంటనే దాతలు కూడా సహకరించడం ఎంతో వారి మనసు గొప్పది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వికలాంగుల మీద ఎంతో ప్రేమతో కూడినటువంటిది కాబట్టి, వారి మీద ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి ఈ వికలాంగులకు చాలా విధంగా ధన సాయం కానీ వస్తువుల పేరైతేనేమి చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారి మాటల్లోనే విందాము. సార్ చెప్పండి సార్. మన ఏకేటీవీ న్యూస్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 65వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచంలోనే ఒక మొదటి దినోత్సవంగా దివ్యాంగులందరూ కలిసి జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంటే దివ్యాంగులందరూ కలిసి ఒక వేదిక వచ్చి వారి సాధక బాధలు తెలుసుకొని, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కానీ, కేంద్రంలో ఉన్న కానీ దివ్యాంగుల గురించి ఆలోచించి దివ్యాంగుల కోసం ఏమన్నా మంచిగా చేస్తే బాగుంటుందని ఒక విషయంపైన ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రపంచ దివ్యాంగులను ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రొద్దుటూరులో కూడా దివ్యాంగుల దినం ప్రతి సంవత్సరం ఈ కడప జిల్లాలోనే తలమానిగా ప్రొద్దుటూరులో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసి ఇప్పటిదాకా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కొనసాగుతూనే ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రొద్దుటూరులో ఎవరు చేయకపోని మా మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి తరపుండి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తున్నాం. మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి తరపు నుండి ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాము. ఎందుకంటే ఈ దివ్యాంగులు చాలామంది ఇళ్ళకడ ఉండి వాళ్ళకి ఏం తెలియక ఒక ఏమైనా పెన్షన్ కానీ ఏదైనా తెలియక వాళ్ళు చాలామంది యువకుల కాడ పోయి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఒకసాట మీటింగ్ పెట్టి అందరి వికలాంగులు ఒకసారికి వచ్చి వారి బాధలు తెలుసుకుని, మనకు తెలిసిన వాళ్ళ విషయాలు చెప్పి వాళ్ళ కాడ తెలియని మనం తెలుసుకొని ఇదే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అని నేను కోరుకుంటున్నాను. మనం షాకిర్ హుసేన్ వారు మాట్లాడేది విన్నాము. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ అయితేనేమి, దోమతెరలు పంపిణీ అయితేమి, వారికి దుస్తులు పంపిణీ అయితేమి, దాతల రూపాన వారికి చేరవేస్తూ వారి మన్ననలు పొందుతూ ఉన్నారు. అలాగే దివ్యాంగులు చట్టం గురించి చట్టాలను 2016 నాడు దివ్యాంగులు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టం ద్వారా దివ్యాంగుల తరఫున దివ్యాంగులకు మేలు జరిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అలనాడు ఏర్పాటు చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వీరికి వికలాంగులకు ఏ విధంగా చట్టాలు ఉపయోగించుకుంటున్నారా లేదా, అవగాహన ఉందా లేదా అనేది మనము ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుపుకుందాం. చెప్పండి సార్. 2016 చట్టము 2016 చట్టం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వము ఇంగ్లీష్లో ఉండేది, తెలుగులో అనువాదం చేయడం జరిగింది. ఇది రాష్ట్రం, అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో దివ్యాంగుల చట్టం అమలు అవుతున్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాలేదు. ఎందుకంటే 2016 చట్టం ఎస్సీ ఎస్టీ ఎట్లా ఉన్నాయో దివ్యాంగులకు కూడా అట్టే చట్టంగా వర్తించాలని మన రాష్ట్ర నాయకులందరూ, ఒక దివ్యాంగుల నాయకులందరూ కలిసి దానిపైన కృషి చేస్తున్నారు. ఎందుకంటే 2016 చట్టం వస్తే దివ్యాంగులకు అనేటోళ్ళు ఒక కుంటుడు అనే మాట రాకుండా వారికి ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఎట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయో, దివ్యాంగులు కాదు మంచి మంచులకి జరుగుతున్నాయి. ఒక ఇజ్రాయల్ కానీ మన పోయిన వారంలో చూస్తే ఇజ్రాయల్ నాయకురాలు హాసిని గారికి కూడా అత్యాచారం జరిగింది. ఇట్లా దివ్యాంగులకే కాదు, దివ్యాంగులు కూడా అత్యాచారాలు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2016 చట్టం
అమలైతే దివ్యాంగులు బాగుపడుతున్నారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడైనా దివ్యాంగుల పైన శ్రద్ధ పెట్టి ఈ 2016 చట్టం అనేది అమలు చేయాలి. కేంద్ర క్యాబినెట్లో కూడా వాళ్ళు చర్చించి ఈ చట్టం పైన ఒక గైడ్లైన్ తేవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. వికలాంగులకు ఆపద సమయాలలో చేసిన సేవల గురించి చెప్పారు. అదే ఎవరెవరికి చేశారు, దాతలు ఏ విధంగా సహకరించారు, వారి పేర్లు తెలపగలరా? మన ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితిలో చాలా మంది మన ఫ్రెండ్స్ కాదు, పెద్దవారే, అంటే ఒక ఫ్రెండ్స్ లాగా నేను అనుకుంటున్నాను. నాకైతే ఒక ఫోన్ కాల్ చేస్తానే దాతలు అనేటోళ్ళు ముందుగా సహకరిస్తున్నాను. అలాగే ఇది వచ్చింది మనకి ఇబ్బంది అంటానే చేస్తున్నారు. ప్రొద్దుట్లో ప్రజెంట్ ఏం కోఎల్ సర్వీసు లక్ష్మీ భవాని గారు వారు కుటుంబంలో బర్త్డేలు జరగని ఏమైనా జరగని మొట్టమొదటి 10,000 కానీ 20,000 కానీ వాళ్ళు దివ్యాంగుల పట్ల అన్నదానం కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి ఉమా మహేశ్వరి దంపతులు దివ్యాంగులకు ఒక మాట చెప్తాను మేడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి దివ్యాంగులకు. వారు శ్రీకాంత్ రెడ్డి కాంట్రాక్టు, వారు ఏమైనా ఇబ్బందులు వస్తే వారు మొట్టమొదటి కల్పించేది మన మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితికే. వాళ్ళు ఏదన్నా కానీ ఒక నష్టం రాని లాభం రాని వాళ్ళే మనం ముందుండి ఏమైనా ఆపద వస్తే మేడం ఇట్లా వచ్చింది ఆపద అంటే ఎంతన్నా కానీ అమౌంట్ ముందుకు పెట్టి వాళ్ళు మనకు వెన్నుదన్నంగా ఉన్నారు. అదేవిధంగా అలంగా స్టూడియో వారు కూడా మనకు అలీ అక్బర్ వారు కూడా ముందుగానే మన దివ్యాంగులకు ఏం ఆపద వస్తుంది. ఒక రంజాన్ మాసంలో అయితే ఒకరికి ముగ్గురికి కాదు ఎంతో మంది గుడ్డలు ఇప్పించాను రెడీమేడ్. ఈ కాలంలో కుట్టించుకోవాలంటే దాదాపు 1,100 అవుతాయి. అటాది రెడీమేడ్గా ఇప్పించి కొందరికి బియ్యం బస్తాలు ఇంటి దగ్గరికి చేర్పించి, ఎందుకంటే ఈ చాలా చేస్తున్నారు. ఇదే కాదు మన తోచినంత సహాయం ఇంకా మన ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన పెద్ద మనుషులు కానీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. ఇంకా మన దగ్గర కొత్తపల్లి సరస్వచంద్ర రెడ్డి కానీ మరియు మన గొర్రె శ్రీనివాసులు అడ్వకేట్ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి వారు కానీ గొర్రె శ్రీనివాస్ సార్ కానీ వారు కూడా మన దివ్యాంగులకు ముందుండి వారు చిన్నంత మనకు సాయం చేస్తున్నారు. ఎందుకంటే మనము మోసాలు కాదు చేసేది మంచి సేవ. ఏ టైంలో చేసుకునేమో పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడైనా మనం మంచితనంగా ఉండి 10 మంది సహాయపడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసి మనం గుర్తించి AK2 శివరాం గారు మనం గుర్తించి ఈరోజు మనం ద్వారా తెలుసుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రపంచంలోనే దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నా. ఈ కార్యక్రమాలు ఈరోజు ఇంటర్వ్యూ చేసి ప్రత్యేకత AK టీవీ వ్యవస్థాపకుడు MD శివరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వికలాంగులు ఏ క్షణం కూడా ఎంత దూరమైనా ఒక కాల్ చేస్తేనే శివరాం గారు 5 నిమిషాలు ఈగ వాలి దివ్యాంగుల పట్ల మానవత్వం చాటినటువంటి శివరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మదర్ తెరీసా వికలాంగ సంక్షేమ సోదరునికి అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ శుభాకాంక్షలు. 65వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు అందరికీ ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మా అన్నగారు మన సోదరుడు అన్నగా ఉన్నటువంటి అన్నగారికి ప్రపంచ దివ్యాంగుల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.